ఎన్టీఆర్ కథానాయకుడు ఫలితం ఊహించనిది కావడంతో క్రిష్ తో పాటు బాలయ్య కూడా గట్టి షాకే తిన్నాడు. బయ్యర్లు ఏకంగా 70 కోట్ల పందానికి సిద్ధం కావడంతో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే అనుకున్నారందరూ. అయితే అనుకున్నదొకటి అయిందొకటి. ఆల్ టైమ్ టాప్ 3 ఇండస్ట్రీ డిజాస్టర్స్ లో ఈ సినిమా స్థానం సంపాదించుకోవడం మింగుడు పడని విషయమే. ఇది భారీగా ఆడితే మహానాయకుడిని మంచి ధరకు అమ్ముకుని ఇంకాస్త లాభం ఎక్కువ చేసుకుందామనుకున్న నిర్మాతల ప్లాన్స్ మొత్తంగా రివర్స్ అయ్యాయి. కట్ చేస్తే ఎన్టీఆర్ కథానాయకుడు కేవలం 20 కోట్ల వసూళ్లు తేవడమే మహా కష్టంగా ఈదుతున్నాడు. అంటే 50 కోట్ల నష్టం నికరంగా అందరి జేబులకు చిల్లులు పెడుతోంది. మరి బయ్యర్ల మాటేమిటి అనే సందేహం రావడం సహజం. అందుకే నిర్మాతల్లో ఒకరైన బాలకృష్ణ క్రిష్ కలిసి మహానాయకుడిని అదే డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారట. ఇది అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు, కానీ ఒప్పందం జరిగినట్టు సమాచారం. విడుదల ఫిబ్రవరి 14న ఉండే అవకాశం ఉంది. దీని అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు ఫ్రీగా ఇచ్చినా నష్టం వచ్చిన 50 కోట్లు కేవలం ఆ ఒక్క సినిమా తీసుకురావడం అంత ఈజీ కాదు. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే తప్ప అది సాధ్యం కాదు. అంత సూపర్ హిట్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి సీజన్ లో విడుదలైతే ఫైనల్ రన్ కు అతి కష్టం మీద 50 కోట్ల మార్కు దగ్గరకెళ్లింది. మరి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మహానాయకుడు అంత మొత్తాన్ని తీసుకురావడం అంటే ఛాలెంజే. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.